ఆధ్వర్యంలో మరి ఆ రోజున ఈ థామస్ సాల్మన్ ఎడిసన్ గారు మరి బల్బు 1880 జనవరి 27వ తారీఖున మరి కనిపెట్టడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి క్రమం తప్పకుండా మరి రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజున మరి మన పూర్వీకులు తెలుసు, కిరసనాల బుడ్డులతో వీధి లైట్లు వెలిగించే సందర్భాలు కానీ, అలాగే వీధి లైట్లు బల్బులు పెట్టి ఎలక్ట్రికల్ పోల్స్ చేసే కార్యక్రమాలు కానీ ఇటువంటివి ఆయన కనిపెట్టిన తర్వాత జరిగేది. కానీ ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మరి అనేక రకాల పరికరాలు సృష్టిస్తూ మరి అనేక రకాలుగా రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టారంటే మరి ఆ ఇంట్లో బల్బు వెలుగుతున్నా, సూప్లైట్ వెలుగుతున్నా, లేకపోతే ఇతర ల్యాంప్స్ వెలుగుతున్నా మరి ఆ రోజున మహానుభావుడు కనిపెట్టాడు. కాబట్టి ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మరి అనేక మంది ఈ వృత్తిని నమ్ముకుని ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులు అందరూ కూడా మరి లక్షలాది మంది ఇవాళ మరి వృత్తిని నమ్ముకుని ఇదే జీవనోపాధిగా మరి కల్పించిన వ్యక్తి ఈ థామస్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మరి రాజమండ్రి విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే భవన నిర్మాణ కార్మిక రంగంలో మరి వెనకబడిన వర్గాలకు కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంతో అభివృద్ధి పరంలో నడిచే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మరి చంద్రన్న బీమా పథకం ద్వారా మరి ఎవరైతే కార్మికులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 5 లక్షల రూపాయల బీమా పథకం చేయడం కానీ, అలాగే లారీ మోటార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దు చేసి మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. భవన నిర్మాణ కార్మిక రంగానికి అయితే మొత్తం కుట్టుపడిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజున ఇసుక మరి దొరికేది కాదు. మరి ఒక లారీ ఇసుక కావాలంటే 40,000 50,000 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి అయితే ఆ రోజున ఉండేది. మరి కార్మికులకు పని లేకపోవడం, తర్వాత మరి కరోనా రావడం, కరోనా టైంలో మరి అనేక రకాలుగా ఇసుక రాకపోవడం, మరి ఇసుక లేకపోవడం, దొరకపోవడం, ఈ రేట్లు ఎక్కువ వల్ల బిల్డింగ్ నిర్మాణాలు ఎక్కడికక్కడ కుట్టుపడిపోయే పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల కార్మికులకు అందరికీ కూడా మరి వర్క్ చేతిన పని ఉంది. మరి అందరూ కూడా కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. త్వరలో కూడా భవన నిర్మాణ కార్మికులది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక సంక్షేమ బోర్డు ఉండేది. తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 1,400 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్లి మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే విధంగా ఖర్చు పెట్టడం, ఈవేళ సంక్షేమ బోర్డు తీసేయడం కూడా జరిగింది. మరి ఈవేళ మళ్ళీ సంక్షేమ బోర్డుని పునర్నిర్మాణం చేయడానికి మరి కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారితో మాట్లాడాం. అది కూడా త్వరలో సంక్షేమ బోర్డును కూడా మళ్ళీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కార్మికులకు ఏమైతే గతంలో బెనిఫిట్స్ ఇచ్చారో దానికన్నా ఇంకా మంచి బెనిఫిట్స్ వచ్చేలాగా మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. దీనికి కార్మిక శాఖ మంత్రితో పాటు ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి సంక్షేమ సంఘం ఉందో మరి వలవల బాబ్జీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇద్దరు కూడా కూర్చుని వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము రాజమండ్రి రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ఎలక్ట్రీషియన్ అంటే ప్రపంచానికి సూర్యుడు వెలిగిస్తే రెండో సూర్యుడిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన బల్బు వల్ల ప్రపంచం అంతా వెలుగుతూ నిండింది. ఇంతకుముందు మేము స్టేట్ లెవెల్లో చేసుకునేవారమే, అక్కడ ఆర్గనైజింగ్ ఇబ్బంది అవుతుందనేసి ఏ జిల్లా చేసుకోమన్నారో అలా మేము ఇక్కడ ఈ ఐక్యతతో రాజమండ్రి రాజమండ్రి ఎలక్ట్రికల్ అందరం కలిసి చక్కగా ఎలక్ట్రీషియన్ డే చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మట్టికి మా అసోసియేషన్ ఎప్పుడు కూడా చాలా ఐక్యతగా ఉంటుంది. అయితే మీ అందరూ తెలుసు, మేము ఎక్కువ మీడియా ముందుకు రాం, ఎందుకంటే ఎవరు ఫైనాలు చేసుకుంటూ పోతాం, ఎవరిని విమర్శించాం. మేము మట్టికి ఏది చేసినా జెన్యున్గా చేస్తాం. ఒకళ్ళు ఎవరికైనా మా దాంట్లో చాలా మందికి ఆర్థిక సాయం చేస్తాం. కానీ అవి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం అలాంటివి మనకు నచ్చదు. ఎందుకంటే ఒక సభ్యుడు డబ్బులు ఇస్తుండే అతను ఎర్ర ఫోటో మనం వేసుకుంటే ఫోటోలు తీసి అందరికీ పంచడం నాకు నచ్చదు. చాలా మంది అది అడుగుతుంటారు షాపులలో, మీరు ఎందుకంటే మేము అది డబ్బులు ఇస్తే సాయంగా ఉండాలి తప్ప
తోటి సభ్యులకు తెలియాలి తప్ప అది మీడియా పరంగా అందరికీ చెప్పడం మాకు ఇష్టం ఉండదు అంటాం. ఏ చేసినా మేము ఘనంగా చేస్తాం, ఐక్యతతో చేస్తాం. దానికి ఉదాహరణ ఏంటంటే ఎప్పుడు కూడా చక్కని కళ్యాణ మండపం ఎంచుకుంటాం. దానికి ఆదిరెడ్డి వాసు గారు అనండి, మా గురువుడు నక్క చిరువ గారు సహకరిస్తారు, చక్కగా పెడతాం. పొట్టాల పంచడం ఉండదు, ఆ సంస్కృతి అనేది మాకు నచ్చదు. ఎప్పుడు క్యాటరింగ్ ఇస్తాం. క్యాటరింగ్ కూడా మాకు కొన్నింటిలో వైఫల్యం అవుతుందని సొంతంగా మేము వండించి చేస్తాం. ఇది కేవలం ఎలక్ట్రీషియన్ అందరికీ, మాకు ఎంటైర్ రాజమహేంద్రి జిల్లాలోని ఎలక్ట్రీషియన్ అందరూ కూడా ఒక శుభ సూచనగా, ఒక ఐక్యతగా మీరైతే కోరుకుంటున్నాను. అలాగే మీడియా కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రీషియన్ శుభాకాంక్షలు అందరికీ. మీరు ఎలక్ట్రీషియన్ గా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఏంటంటే ఇంట్లో పని చేయడానికి ఎలక్ట్రికల్ చేయడానికి వెళ్తే మా ఇంట్లో బంగారం పోయిందండి, నగర పోయింది అని ఇలాంటి పనులు ఇలాంటి చెప్పేవారు. చెప్తే అప్పుడు ఏంటయ్యా వాళ్ళు మీ ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చి డబ్బులు తగ్గడానికి వచ్చారా అని చెప్పి, అది ఎక్కడంటే మీ ముందు ఇంటికి వెనకాల 3వ వీధి. ఆ విషయానికి మనోడు తీసుకెళ్ళిపోయి లోపల పడేశారు. అప్పుడు అది తప్పది, అంతలాగా మీరు చేయకూడదని చెప్పి దాన్ని ఆఫ్ చేశారు. ఏదైనా పని చేసుకునేవాడు ఇంకా మా బావగారు చెప్పారు, ఆ పని చేసుకుని వర్క్ చేసుకునేవాడు చేతి వృత్తులు వీళ్ళకి మనం ఎంత చేయగలుగుతామో సహాయం అంత చెయ్యాలి. ఉదాహరణకు ఒకటే చెప్తాను, నాకు నేరంగా ఉంది. రాత్రి సడన్ గా కరెంట్ ఆగిపోయినప్పుడు ఎవరిని పిలుస్తాం? మనం ఎలక్ట్రీషియన్ పిలుచుకుంటాం. ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి మరి చేసిన దాకా కూడా దిక్కులేదు, మనకా రాదు. అలాంటి ఎమర్జెన్సీ పనులు కూడా చేసే వ్యక్తులు మీ ఎలక్ట్రీషియన్స్. మరి ఎక్కడైనా వర్డ్ మారిందా? నాకు నిన్న నుంచి కొంచెం బాగోలేదు, వాయిస్ సరిగ్గా రాలేదు. అయినా మనోడు పిలిచారు, సత్యబాబు తప్పదు, అదే మన లక్క సత్యబాబు తమ్ముడు చెప్పాడు, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. బాబా సత్యబాబు తమ్ముడు చెప్పాడు మనం వెళ్ళాలి, అదే ఖచ్చితంగా వెళ్ళాలి మనం. దాని గురించి ఎగబెట్టుకు వచ్చేసాం. సత్యబాబు గారిని ఎగబెట్టుకు వచ్చి మనం మాట్లాడతాం. ఏంటంటే మీరంటే మాకు అభిమానం. ఈ మధ్యకాలంలో కరెంటు తీసేస్తుంటే అందరూ కూడా కరెంటు పోతుందంటే మన ఈయన ఎస్సీ గారికి పిల్లగారిని చెప్పి ఎవరికి ఇలా తీసేస్తే ఎలాగంటే అందరూ చెయ్యకపోతే మా పరిస్థితి ఏంటి? కరెంటు పోతుంది అంటే బ్యాగ్ వస్తుంది బావగారు అన్నారు. ఆయన నేను పిల్లలు బావ అంటాను.